ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 6వ అధ్యాయంలోకి వస్తూ ఉన్నాము. ఇంతవరకు మన ఆశ్రమాల్లో ముందుగా బ్రహ్మచర్యాశ్రమము దాని ధర్మాలు చెప్పారు. ఆ తర్వాత గృహస్థాశ్రమము దాని ధర్మాలు చెప్పారు. ఇంకిక్కడి నుంచి వానప్రస్థ ఆశ్రమ ధర్మాలను చెప్పబోతూ ఉన్నారు. మనము చిన్నప్పుడు చదువుకునే సమయంలో కొంతవరకు ఏదో బ్రహ్మచర్యంలో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే నిజంగా బ్రహ్మ మార్గంలో ఉంటామా అంటే అనుమానమే. మనం అప్పుడు గూడా ప్రపంచ మార్గంలోనే ఉంటాము. చదువుకున్నామంటే ఉద్యోగాలొస్తాయి, పెళ్ళిళ్ళు జేసుకోవచ్చు, ఏంటో చేయొచ్చు అని ప్రపంచం గురించి ఆలోచిస్తాం కాబట్టి దాన్ని గూడా టెక్నికలీ బ్రహ్మచర్య ఆశ్రమం అని పిలవడం కష్టము. కానీ ఏదో ఒకటి కనీసం అంతవరకొస్తాము. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని ఉద్యోగాలు చేసుకుంటూ ఒక్కసారి గృహస్థాశ్రమంలోకొచ్చామంటే ఇంకా చివరి దాకా అదే ఆశ్రమాన్ని పట్టుకుని వేలాడతాము. చాలా భాగము ఆ గృహస్థాశ్రమంలో నుంచి సన్యాసాశ్రమానికో లేదా వానప్రస్థానికో వెళ్ళడం అన్నది ఆలోచన చెయ్యము. బ్రహ్మచర్యము జనరల్‌గా ప్రయత్నం చెయ్యము. ఆధ్యాత్మిక సాధన అంటాం గానీ నిజంగా గూడా బ్రహ్మ మార్గంలో ఉండి ప్రపంచాన్ని వదిలిపెడుతూ, జ్ఞానంలో ఉండి, కర్మలను వదిలిపెడుతూ, వైరాగ్యంతో ఉండి, రాగద్వేషాలని వదిలిపెడుతూ వెళ్ళడము ఎంత దూరం చేస్తున్నాము, ఎంతవరకు చేయగలుగుతున్నాము అని మనము ఆలోచించుకోవలసిన అధ్యాయం దగ్గరికొచ్చాము. ఆ ప్రకరణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఇక్కడ కూర్చున్న మనము కనీసము మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ ప్రతి వాళ్ళు మహాశాలాహ ఏవ. అందరూ అదే శాలలో ఆ పెద్ద పశువుల మందలో గృహస్థాశ్రమం అన్న శాలలోనే ఉంటారు. అందులోనే పోతారు. కానీ వాళ్ళందరి గురించి గాదు. ఇక్కడ కూర్చున్న మనం కనీసము ఇక్కడే ఉండడము, ఇట్లానే పోవడం గురించి గాకుండా బ్రహ్మ మార్గం గురించి, ఆధ్యాత్మిక సాధన గురించి, బ్రాహ్మీభూత స్థితి గురించి, మోక్షం గురించి ఆలోచించుకుంటున్నాం గాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా 6వ అధ్యాయంలో వానప్రస్థ ధర్మాలు, సన్యాస ధర్మాలు చెప్తారు. వాటిని శ్రద్ధగా విని, వీటిలో ఎంతవరకు మనం ఆల్రెడీ ఆచరిస్తున్నామో, ఇంకా ఎక్కడ మనము ఆచరణ మొదలుబెట్టాలి, ఎక్కడ మన ఆచరణలను సరిచేసుకోవాలి అని చూస్తూ, అభ్యాసం చేస్తూ వెళ్దాము. మీకు చేయాలనిపిస్తే చెయ్యొచ్చు, లేకపోతే అవసరం లేదు. అందరూ తప్పనిసరిగా చేయాలని రూల్ లేదు. కానీ ఇక్కడికొచ్చి కూర్చున్నారు, వింటూ ఉన్నారు అంటే దాని గురించిన ఆశ ఉన్నది, ముముక్షుత్వం ఉన్నది, ఆలోచన ఉన్నది అన్న ఎక్స్‌పెక్టేషన్ తోటే చెప్పుకుందాము. ఆ ఉద్దేశం లేదు, గృహస్థాశ్రమంలోనే ఉంటాను, కర్మల్లోనే ఉంటాను, కోరికలతోటే ఉంటాను, మోహాలతో, భ్రమలతో, భ్రాంతులతోటే ఉంటాను అంటే మంచిది అట్లా చెయ్యొచ్చు. ఊరికనే వినదలుచుకుంటే వినండి. కానీ నా ఫోకస్ మాత్రము యాక్చువల్‌గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళెవరున్నారో, ఎవరు యాక్చువల్‌గా ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి, నా వంటి వాళ్ళ కోసమే, నా కోసమే చెప్తాను. ఇప్పుడు వానప్రస్థంలోకి మనము అడుగుబెట్టాలి అంటే, సరే గృహస్థాశ్రమము ఇవాళ సాయంత్రము, ఇవాళ రాత్రి పూర్తి చేసి రేపొద్దున్నే వానప్రస్థంలోకెళ్ళిపోతాను అని చెప్పడానికి అవకాశం ఉండదు. అంత ఆటోమేటిక్‌గా, అంత యాంత్రికంగా, అంత అప్రయత్నంగా జరిగే విషయం గాదు. గృహస్థాశ్రమంలో ఉంటూనే ఈ వానప్రస్థం గురించి ఆలోచన, దానికోసం కావలసిన ప్రణాళిక, అందుకోసము ప్రయత్నాలు మొదలుపెట్టుకునే ఉండాలి ఈ పాటికే. గృహస్థాశ్రమంలో ఉండగానే దీని గురించిన ఆలోచన, ప్రయత్నము మొదలవ్వవలసే ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆశ్రమంలోకి ఎట్లా ప్రవేశించాలి, అక్కడ ఎట్లా మనము ఆచరించాలి ఆ ధర్మాలను అని చెప్తున్నారు. చూసుకుంటూ వెళ్దాము. వానప్రస్థము అంటే, వానము అంటే వనానికి సంబంధించింది. అరణ్యము అని అర్థము. అక్కడికి ప్రస్థానం వెళ్ళిపోవడము, అరణ్యాల్లోకి వెళ్ళిపోవడం.
గ్రామాల్లో నుంచి, ఊళ్ళల్లో నుంచి అని దానికి ఒక అర్థము. అది భౌతికంగా, ప్రాపంచికంగా. ఆధ్యాత్మికంగా వానము అంటే శరీరము. శరీరంలో నుంచి వెళ్ళిపోయేందుకు ఇంకా రోజులు దగ్గర పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే, వానప్రస్థం వచ్చేసరికి మనకొక ఈ స్థితికి వానప్రస్థ ధర్మాలను స్వీకరించే స్థితికి వచ్చేసరికి మనకొక 50 సంవత్సరాలు అట్లా వస్తూ ఉంటాయి. జీవితంలో నడి వయసుకొస్తాము. ఇంకిక్కడి నుంచి మన అవయవాలన్నీ శిథిలమవుతూ ఉంటాయి. మనం శరీరంలో నుంచి వెళ్ళిపోవడానికి మన శరీరం కూడా మనల్ని అడగవలసిన అవసరం గూడా లేదు. మన శరీరమే ఆటోమేటిక్‌గా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టేస్తుంది అప్పటికే. 40 ఇయర్స్‌కే అది గూడా వానప్రస్థానికి 50 ఇయర్స్‌లో మనము మానసికంగా వానప్రస్థం తీసుకుంటాము అంటే, మన శరీరం కూడా 40 ఇయర్స్ నించే ప్రయత్నాలన్నీ మొదలుపెడుతుంది. దాన్ని చత్వారం అని గూడా అంటారు. అంటే 40 ఏళ్ళొచ్చాయంటే, ఇంకా కొంచెం కొంచెంగా కొన్ని కొన్ని ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియము శిథిలమవుతూ ఫెయిల్ అవ్వడం మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా క్షీణిస్తూనే ఉంటాయి తప్ప, ఇంక అక్కడి నుంచి మహాబలంగా ఉండడము, వృద్ధిలోకి రావడం అవన్నీ ఉండదు. వృద్ధి అయిపోయి క్షయం మొదలవుతూ ఉన్న సమయం ఇది. కాబట్టి శరీరంలో నుంచి ప్రస్థానం శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రిపరేషన్స్ అన్నీ ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సిందే ఇంకా. మనము దాన్ని ఇగ్నోర్ చేసి, శరీరము శిథిలమవుతూ ఉన్నా గూడా, పతనానికి ప్రిపేర్ అవుతూ ఉన్నా గూడా, దురాశతో గ్రీడ్ ఇంకా బ్రతికుండాలి, ఇంకా బలంగా ఉండాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏంటో చెయ్యాలి అని రకరకాల ప్రయత్నాలు చేసుకుని, బయటబడి కనిపిస్తూనే ఉంటే గూడా శరీరము దాని అవస్థ, మనం లోపల మాత్రము పట్టించుకోకుండా, బయటికి రకరకాల రంగులన్నీ రాసి, రకరకాలుగా మసిపూసి మారేడికాయ అని చెప్పి అమ్మడానికి ప్రయత్నాలన్నీ చేస్తాము. అట్లా చేసుకుంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనమేమి మోసం చేయలేము గానీ, మనల్ని మనమే ద్రోహం చేసుకుంటాం. ఆత్మ ద్రోహము 2 రకాలుగా చేసుకుంటాము. శరీరానికొచ్చిన శిథిలావస్థను పట్టించుకోకుండా దాన్ని ఇంకా యవ్వనంగా ఉన్నట్టుగానే ప్రిపేర్ చేయాలని ఆశపడడము. గ్రేస్‌ఫుల్‌గా ఏజ్ అవ్వడం అన్నది లేదు. రెండోది నిజంగా గూడా ఆత్మ కోసము సాధన ప్రయత్నమే లేకుండా, ఆత్మను పోగొట్టుకుని గూడా ఆత్మద్రోహం చేసుకుంటాము. అట్లా చేసుకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, ఆత్మద్రోహాలు చేసుకోకుండా, ఆత్మ సాధన ఎట్లా చెయ్యాలి అని ఇక్కడి నుంచి చాలా ముఖ్యంగా చెప్తారు. కాబట్టి చూసుకుంటూ వెళ్దాము. ధర్మాలంటే ధరించేవి అని. మనం వేటిని ధరిస్తామో, ఏ విధంగా మనల్ని మనము హ్యాండిల్ చేస్తామో అని అర్థము. ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్ స్నాతకః ద్విజః వనే వసేత్ తో నియతః యథావత్ విజితేంద్రియః. ఏవం ఈ విధంగా ఇంతవరకు చెప్పిన విధంగా ఆ ద్విజుడు మళ్ళీ జన్మ ఎత్తినవాడు. మళ్ళీ జన్మ ఎట్లా ఎత్తుతారు ఎవరైనా? కర్మలతో ఉన్న స్థూల దేహం కాకుండా జ్ఞానంతో ఉన్న సూక్ష్మదేహము అంతఃశరీరాన్ని ఎవరైతే ధరించి ఉన్నారో వాడు ద్విజుడు. కర్మల్లో నుంచి జ్ఞానంలోకి వెళ్తూ ఉన్నవాడు జ్ఞానదేహాన్ని లోపల వృద్ధి పొందింపజేసుకుంటున్నవాడు ద్విజుడు. రెండో జన్మ జ్ఞానతః పుచ్చుకున్నవాడు. అటువంటి ద్విజుడు ముందేం చేస్తాడు? స్నాతకుడవుతాడు. స్నాతకోత్సవం ఎప్పుడు చేసుకుంటాం మనము? విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత స్నాతకోత్సవం అయితుంది. గ్రాడ్యుయేషన్ చేసుకుంటాము. ఆ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాడు విధివత్ గృహస్థాశ్రమంలో ఈ విధంగా నువ్వుండాలి అని ఏ విధులు చెప్పారో ఆ కర్తవ్యాలన్నింటినీ పాటిస్తూ వాడు అంటే వాడైనా సరే, ఆమైనా సరే, ఏదో ఒకటి చెప్తున్నాను డుమువుల్లో ఒక్కళ్ళకి మగవాళ్ళకి మాత్రమే అని గాని, ఆడవాళ్ళకి మాత్రమే అని గాని ఏమీ రూల్ లేదిక్కడ. ప్రతి వాళ్ళకు అని అర్థం. ద్విజులు ఎవ్వరైనా కావచ్చు. జ్ఞానంతో రెండో జన్మ ఎత్తు తెలివి కలిగిన వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉండాలి, ఆధ్యాత్మిక సాధన చేయాలనుకుంటున్న వాళ్ళెవరైనా సరే, గృహాశ్రమే స్థిత్వా ఇంతవరకు గృహస్థాశ్రమంలో ఉన్నారు. వాళ్ళు ముందు చదువుకున్నారు. చదువుకున్నవి అభ్యాసం చేస్తూ
స్వాధ్యాయం వదిలిపెట్టకుండానే స్వాధ్యాయం చేసి తీరవలసిందే అని మనకు మనుస్మృతిలో ఇంతవరకు ఇన్ని అధ్యాయాలు చెప్తూనే ఉన్నారు. పైగా మనం ఇప్పుడు చదువుకుంటూ వస్తూ ఉన్న మన తైత్తిరీయోపనిషత్తు గూడా స్వాధ్యాయ ప్రవచనేచ అని చాలా సార్లు ఒక 11 సార్లకు పైగా చెప్పింది ఒకటే మంత్రంలో. ఆ విధంగా చదువుకున్న వాటిని వినేవాళ్లకు చెప్తూ స్వాధ్యాయము, ప్రవచనము చేస్తూ ఈలోగా గృహస్థాశ్రమంలో ఉంటూ ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు విజితేంద్రియ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చదువుకున్నాడు, తెలివి కలిగిన వాడు, జ్ఞానంతో ఉన్నవాడు కాబట్టి ఇంద్రియ జయాన్ని సాధించి ఇప్పటికైనా సరే యథావత్ యథావిధిగా నియతః నియమాలతో నియమానుసారంగా వనే వసేత్ ఇక్కడ చెప్పబోయే విధంగా వనంలో వసించవలసి ఉంటుంది. వనంలో వసించవలసి ఉంటుంది అంటే ఒక్కటి అరణ్యంలో వనాల్లో ఉండడము, నేచర్‌కి దగ్గరగా, మనుషులకి, గ్రామాలకు ఆ హడావిడికి, కర్మలకు దూరంగా అని ఒక అర్థము. వనే వసేత్ అంటే వనం అంటే మళ్ళీ శరీరం అని చెప్పుకున్నాము. కాబట్టి ఆ శరీరంలో ఉంటూనే వాడు కానీ ఆ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలన్నింటిపైన జయాన్ని సాధించి వాటిని తన వశంలో ఉంచుకుని గృహస్థాశ్రమంలో ఉంటూనే వాడు ఇవన్నీ చేస్తూ వచ్చినవాడు ఇంకిక్కడి నుంచి శరీరంలోనే ఉంటూనే వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. అది ఎప్పుడొచ్చింది మనకు ఆ వానప్రస్థానికి సమయము అంటే నీ దేహం చూసుకో, నీ శరీరం చూసుకో నీకే తెలుస్తుంది. గృహస్థః తు యథా పశ్యేత్ వలీపలితం ఆత్మనః అపత్యస్య ఏవ చ అపత్యం తదా అరణ్యం సమాశ్రయేత్. ఆ గృహస్థుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు యథా ఎప్పుడైతే ఆత్మనః వలీపలితం పశ్యేత్ వాడి దేహం చూసుకుంటేనే వళులు ముడతలు పడతాయి శరీరానికి. జుట్టంతా తెల్లబడి ఉంటుంది. ఆ రకంగా వెంట్రుకలు నెరిసిపోతూ ఉన్నాయి. చర్మము వదులైపోతూ ఉన్నది, ముడతలు పడుతూ ఉన్నది అంటే వాడింకా ఉండవలసిన పని లేదిక్కడ మనము గృహస్థాశ్రమంలో అని నిర్ణయించుకుని బయలుదేరవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి 50 ఏళ్లకట్లా ఒళ్ళు ముడతలు పడడం అవన్నీ జరక్కపోవచ్చు. పర్వాలేదు. జుట్టు నెరుస్తూ ఉన్నది. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. తిన్నది సరిగ్గా అరగట్లేదు. మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి చాలా ఉంటాయి. అక్కడ ఒకటో రెండో చెప్పారు. వార్ధక్యానికి సంబంధించిన చిహ్నాలు గుర్తులేవున్నాయో అందులో ఒకటో రెండో చెప్పారు. ఇందులో ఏవో ఒకటి ఒకటో రెండో కొన్నో ప్రతి వాళ్ళకు ఉంటాయి. అవి మొదలు కాగానే ఓహో! మనకు ఆ సమయం ఆసన్నమయ్యింది అని గుర్తించాలి ఎవరికి వాళ్ళే. ఇంకప్పుడేం చెయ్యాలంటే అపత్యం అపత్యస్య అపత్యం. పిల్లలున్నారు. వీళ్ళకొక 50 సంవత్సరాలొచ్చాయి అంటే అప్పుడేమవుతుంది అప్పటికే వాళ్ళు ఒక 20, 25 సంవత్సరాల వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటే వాళ్ళకి గూడా అప్పటికి పిల్లలు పుట్టారు అంటే ఆ పిల్లలకి ఇప్పటికి ఒక 20, 25 సంవత్సరాలొస్తాయి గాబట్టి వాళ్ళు గూడా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి గూడా మళ్ళీ అపత్యం బిడ్డలు కలగొచ్చు. తెలీదు. చెప్పలేము. పిల్లలకు పెళ్ళిళ్ళై వాళ్లకు పిల్లలు కలిగారు అని ఒక శాంపుల్ సినారియో చెప్తున్నారు. ఇక్కడేం జెప్పారంటే, పిల్లలకు పిల్లలు కలిగిన తర్వాత తదా ఇంకప్పుడు అరణ్యం సమాశ్రయేత్ అరణ్యాన్ని ఆశ్రయించమని చెప్పారు గాబట్టి, నా పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత నేను వానప్రస్థాన్ని స్వీకరిస్తానని నిర్ణయాలన్నీ తీసుకోవద్దు. కొన్ని శాంపుల్‌గా ప్రమాణాలు చూపిస్తున్నారు. ఎటువంటి సిట్యుయేషన్‌లో నువ్వు బయలుదేరాలి అని. ఒక్కొక్కసారి మనకే పిల్లలు పుట్టకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు గాబట్టి, ఇంక ఎప్పటికీ నేను గృహస్థాశ్రమంలోనే ఉంటాను అని అటువంటి ప్రయత్నాలు చెయ్యరాదు. ఒకవేళ నాకు పిల్లలు పుట్టినా గూడా వాళ్ళకింకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వెళ్తానులే నేను వానప్రస్థానికి అని అనుకోరాదు. ఎందుకు అంటే, మన మనువు గారు ఈ శ్లోకాలు రాసే సమయానికి ప్రాబబ్లీ 50 ఏళ్ళొచ్చేసరికి పిల్లలకి పిల్లలు పుట్టి ఉండుండొచ్చు.
ఒకవేళ పుట్టే అవకాశం ఉంటే శారీరకంగా, బయాలజికల్‌గా అవకాశం లేకపోతే మనం చేయగలిగింది గూడా లేదు. దాని గురించి ఆలోచించొద్దు. ఊరికే ఒక ఎగ్జాంపుల్ సినారియో చెప్తున్నారు. ఈ కాలంలో మనమే 20, 25 సంవత్సరాలకి పెళ్ళిళ్ళవన్నీ చేసుకోవట్లేదు. కొంచెం చదువులవన్నీ అయ్యేసరికి సమయం పడుతుందసలు. మనం మనువు గారు చెప్పే సమయంలోనే ఆయన బ్రహ్మచర్యాశ్రమంలో మనకి ఎంత కాలం పడుతుంది చదువుకోవడానికని చెప్తున్నప్పుడే, ఒకవేళ నువ్వు నిజంగా పీహెచ్‌డీ చేయదలుచుకున్నావనుకో, మొత్తం వేదాలు, వేదాంగాలు అవన్నీ చదివి, ఉపనిషత్తులతో సహా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఆత్మజ్ఞానం కోసం గూడా ప్రయత్నం చేసి, ఆ తర్వాత నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాలనుకున్నావనుకో, స్నాతకోత్సవం చేసుకొని అవ్వాలనుకుంటే, అటువంటప్పుడు ప్రాబబ్లీ నీకొక 40 ఏళ్ళు అట్లా రావచ్చని గూడా చెప్పారప్పుడు. ఆ లెక్కలన్నీ వేసుకున్నాం మనము. కాబట్టి ఒకవేళ మన చదువులన్నయ్యి మనం పెళ్ళిళ్ళు చేసుకునేసరికే లేటయ్యి, మనకు పిల్లలు పుట్టడానికి ఇంకా టైం బట్టి, ఆ తర్వాత వాళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమయం రావడానికి ఇంకా టైం పడుతూ ఉన్నదనుకోండి. ఇంకా ఇక్కడ ఈయన జెప్పాడు కదా! నా పిల్లలకు పిల్లలు పుట్టిందాకా నేను ఇట్లానే గృహస్థాశ్రమాన్ని ఈ గూటిని ఏదో గూట్లో పక్షిలాగా ఏదో ఒక పంజరంలోని చిలుకలాగా ఇందులోనే ఉంటానని అక్కడ మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఆయనేం చెప్తున్నారంటే శాంపిల్‌కి నీ పిల్లలకి పిల్లలు గూడా పుట్టేసారంటే ఇంక నువ్వెందుకక్కడ? నీకేం అవసరము? నీ పిల్లలు గూడా గృహస్థాశ్రమంలోకొచ్చేసిన తర్వాత, వాళ్ళకి గూడా పిల్లలు పుట్టిన తర్వాత, ఇంకా నువ్వు గృహస్థాశ్రమాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? వచ్చేయి ఇవతలకి అని చెప్తున్నారు. ఆ విధంగా ఏవో ఒకటి చూసుకోండి. మీకే తెలియాలి. ఇంక అవసరం లేదు మీరు గృహస్థాశ్రమంలో ఎన్నాళ్ళుంటారు చచ్చిపోయేదాకా? మీ గురించి మీరు మీ ఆత్మ సాధన కోసం ఆలోచన చేసుకోవద్దు. కాబట్టి చూసుకోండి. చూసుకొని సమయమొచ్చిందనగానే అరణ్యాన్ని సమాశ్రయేత్. అరణ్యం అంటే ఏమి మళ్ళీ? అరణ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ కాలంలో అందరికి నిజంగా అవకాశాలున్నాయా? నిజంగా అన్ని అరణ్యాలున్నాయా? అసలు ఇండియాలో అరణ్యాల్లో వెళ్లి ఉండడానికి అవకాశాలు గూడా చాలా తక్కువ. కాబట్టి అరణ్యం అంటే ఏం చేయొచ్చు అని ఆలోచన చేసుకుందాం మళ్ళీ. వనానికి మనం ఆధ్యాత్మికంగా, ఆదిభౌతికంగా అర్థం చెప్పుకున్నట్టు, అరణ్యానికి ఆదిభౌతికమైన అర్థం నిజంగా ఏవో అడవులనుకుందాము. అవకాశం ఉంటే ఆ విధంగా నేచర్‌కి దగ్గరగా ఉండగలిగే అవకాశం ఉంటే చాలా సంతోషం. చాలా బాగుంటుంది. ఒకవేళ భౌతికంగా అట్లాంటి అవకాశం లేకపోతే పర్వాలేదు. అరణ్యం ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూద్దాము. రుచ్యతి గృహాత్ గచ్చతి అని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అని అర్థము. ఎక్కడ ఉండి ఉద్యోగాలు చేసి, పిల్లల్ని కని, పెంచి, పోషించి, విద్యాబుద్ధులు జెప్పించి, ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని అన్నీ చూసుకొని అక్కడక్కడే ఉన్నామో, ఆ మొత్తం సిస్టమ్‌కి, ఆ సందర్భానికి దూరంగా వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకొక విధంగా ఏం చెయ్యొచ్చు అంటే, ఆ గ్రామ్యమైన గ్రామాలలో, ఇళ్లలో ఉండే ఏ వస్తువులున్నాయో, అలవాట్లున్నాయో, ఏ పరిస్థితులున్నాయో వాటికి మనసా దూరంగా వెళ్ళడం కూడా అరణ్యమే. ఇంతకీ అరణ్యం అంటే రుచ్యతి అని అర్థం. అక్కడి నుంచి వెళ్ళిపోవడం అని అర్థం. అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనసా కూడా చెయ్యొచ్చు. ఇంట్లోనే ఉంటూ గూడా ఒకవేళ అదే ఇంట్లో ఉండవలసి వస్తే మనసా వాటి నుంచి దూరంగా ఉండడము, వేరు పడిపోవడము, ముందు నుంచే ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం సడెన్‌గా అధాటున అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు వచ్చేది గాదు. ముందు నుంచే నెమ్మదిగా ప్రయత్నం చేసి మనసుకి అభ్యాసం చేస్తే ఎప్పుడైతే మనము ఇంక రిటైర్ అవుదాము వీటన్నిటిలో నుంచి అనుకుంటున్నామో, అప్పుడే మనసా వాటన్నింటికి దూరంగా ఉండడము మొదలుబెట్టాలి. అప్పుడేం చెయ్యాలి అంటే, సంత్యజ్య గ్రామ్యం ఆహారం సర్వం చయేవ పరిచ్ఛదం పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్చేత్ సహా ఏవ వా. ముందుగా వానప్రస్థాన్ని స్వీకరించిన వాళ్ళు గ్రామ్యమైన ఆహారాలను గాని, గ్రామ్యమైన పరిచ్ఛదాలను గాని సర్వాన్ని అన్నింటినీ సంత్యజ్య వదిలిపెట్టేయాలి ముందు. గ్రామ్యమైన ఆహారాలు అంటే ఏవైతే మనల్ని బాగా ఆకర్షిస్తాయో, మనల్ని గ్రసిస్తాయో, మనల్ని ఆకట్టుకుంటాయో అటువంటి ఆహారాలు. అటువంటి ఆహారాలంటే మనకు కళ్ళకు
చక్కటి దృశ్యాలు, సినిమాలు అట్లాంటివి పార్టీలు, నోటికి చక్కటి భోజనాలు, చెవులకు మంచి మంచి సినిమాలు, పాటలు, సంగీతాలు ఇటువంటివన్నీ ఏవేవి ఉన్నాయో, అటువంటి ఆహారాలు, ఇంద్రియాలకు ఆహారాలు, విషయాలేవున్నాయో గ్రామ్యమైనవి వాటన్నింటిని వదిలిపెట్టేయాలి. మనసా వదిలిపెట్టేయాలి. అవకాశం ఉన్నంత వరకు శారీరకంగా కూడా వదిలిపెట్టేయాలి. ఫిజికల్‌గా వదిలిపెట్టేయాలి. మెంటల్‌గా వదిలిపెట్టేయాలి. దూరంగా ఉండాలి వాటికి. ఫిజికల్‌గా, మెంటల్‌గా. అట్లానే పరిచ్ఛదాలంటే వస్త్రాలు. అన్న వస్త్రాలు ఇంతవరకు మీరేమి తిన్నారో, ఆ తర్వాత అసలు యాక్చువల్‌గా నార్మల్‌గా కొంచెం ఆలోచిస్తే గూడా మనకే తెలుస్తుంది. మన మనువు చెప్పక్కర్లేదు, పెద్దలు చెప్పక్కర్లేదు. మనకైనా తెలియాలి గదా! శరీరం శిథిలమైపోతూ ఉన్నది అంటే ఇంతవరకు తిన్నవన్నీ ఇప్పుడు అరగవింకా. తిన్న అన్నము అరగడము తగ్గిపోతూ ఉంటుంది. ఆ అరుగుదల, ఆ శక్తి గూడా సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు అయినా గూడా అట్లానే తింటాను. అట్లానే బాగా వేడిగా ఉన్నవి, కారంగా ఉన్నవి, చల్లగా ఉన్నవి, కరకరలాడుతూ ఉన్నవి, పుల్లగా ఉన్నవి అట్లనే తింటాను. ఇంతకాలం నేను తిన్నవన్నీ తింటానంటే ఆరోగ్యానికి చాలా హాని. నోరు కట్టుకోలేని వాడివి నువ్వు ఆత్మనేం పట్టుకోగలవు? నీ నోరే కట్టుకోలేని వాడివి ఆత్మనెట్లా పట్టుకుందామనుకుంటున్నావు? శరీరాన్ని గూడా చూసుకోవు. తిండి మీద అంత యావ బెట్టుకున్నావంటే ఆధ్యాత్మిక సాధన ఎక్కడో గంగలో కొట్టుకునే పోయింది. ఉంటే గదా నువ్వేమైనా దాన్ని చేయడానికి. ఆహారం విషయంలో చాలా నియమాలు పాటించవలసి ఉంటుంది. వానప్రస్థంలోకొస్తూ ఉన్న సమయంలో వచ్చిన తర్వాత. సాత్వికమైన ఆహారము, కూరగాయలు, పళ్ళు ఒకవేళ తినగలిగితే కందమూలాలవి గూడా ఉడకబెట్టుకుని అట్లా, ఉప్పు, కారాలన్నీ తగ్గించి, నూనెలన్నీ తగ్గించి, మామూలుగా నిజంగా గూడా ఒకవేళ ఫిజికల్‌గా అరణ్యంలో బ్రతుకుతూ ఉన్నాము అంటే, అక్కడ ఎటువంటి సామాన్లు దొరుకుతాయి మనకి తినడానికి వాటికి. అటువంటి పదార్థాలు ఇంట్లో ఉంటే వాటిని తినడం, అక్కడికి ఊరుకోవడం. అంతేగాని ఇంతవరకు గృహస్థాశ్రమంలో ఉండి, బలంగా ఉండి కర్మలు చేస్తూ ఉన్న సమయంలో చాలా మందికి ఆధారమై ఆశ్రయం ఇస్తూ ఉన్న సమయంలో ఎట్లా మనం తిన్నామో, ఎట్లా ఏవి అరిగించుకున్నామో, అట్లానే ఇప్పుడు ఉంటాను అని ప్రయత్నాలన్నీ చెయ్యరాదు. ఒకానొక సమయంలో ఆరోగ్యం బాగున్నప్పుడు శరీరానికి రాళ్ళు తిని గూడా అరిగించుకోవచ్చు. కానీ వయస్సు పైబడ్డ తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అట్లానే తింటానంటే నీకు అనారోగ్యము, పైగా నీకు నువ్వు చేసుకునే ఆత్మద్రోహం. కాబట్టి ముందు గ్రామ్యమైన ఆహారాలను సర్వాన్ని వదిలిపెట్టు. సాత్వికమైన ఆహారం పుచ్చుకోవడం మొదలుపెట్టు. పైగా బయటికి సాత్వికమైనవి ఇంక తప్పనిసరై తింటావు. ఎందుకంటే పళ్ళు సరిగ్గా పని చెయ్యక, తింటే సరిగ్గా అరక్క, బీపీలు, షుగర్‌లన్నీ ఎక్కువయ్యే, కొలెస్ట్రాల్స్ అన్నీ ఎక్కువయ్యే, ఇంక డాక్టర్లు గూడా తిడుతుంటే, మందులకి గూడా శరీరము లొంగకపోతే, అనారోగ్యం లొంగకపోతే ఇంక తప్పనిసరై తిట్టుకుంటూ ఏవో సాత్వికమైన భోజనాలు తింటూ కూడా మళ్ళీ రాజసికమైన, తామసికమైన ఆహారాల పైన మనసు పెట్టుకున్నావనుకో, శరీరాన్ని ఎట్లోకట్ల నువ్వు మెయింటైన్ చేసినా గూడా, ఆత్మ సాధన మాత్రం అడుగంటిపోతుంది. కాబట్టి ఆహారం విషయంలో ఇది మాత్రం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. దీనికైతే అస్సలు ఎక్సెప్షన్ లేదు. భగవద్గీతలో గూడా చెప్తారు, అన్ని చోట్ల చెప్తారు, శాస్త్రాలన్నింట్లో దీని మీద ఫోకస్ ఎక్కువుంటుంది. ముఖ్యంగా నోరు కట్టుకోవడం ప్రాక్టీస్ చేశామంటే ఇంద్రియాలు మిగిలినవన్నీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. అట్లానే పరిచ్ఛదాలు ఇంతవరకు ఎటువంటి వస్త్రాలన్నీ ధరించావో అవి గూడా మానేయి. పట్టు బట్టలు కట్టుకుంటాను, మెరిసే మెరిసే వేసుకుంటాను, టైట్‌గున్నవి కట్టుకుంటాను అట్లాంటివన్నీ ఏదో అలంకారంగా ఉన్నవి, గుచ్చుకుంటూ ఉన్నవి, లేకపోతే ఏంటో రకరకాల డిజైన్స్ ఉన్నవి అవన్నీ మొత్తం వదిలిపెట్టు. మెత్తగా ఉన్నవి కాటన్‌వి, పల్చగా ఉన్నవి ఏవో తెల్లగానో అట్లా కొంచెము లైటర్ కలర్స్‌లో ఉన్నవి వేసుకొని కళ్ళకు, మనసుకి హాయిగా ఉండేట్టు కట్టుకో. శుభ్రంగా ఉండే వస్త్రాలు ధరించు. ఆ రకంగా గ్రామ్యమైన ఆహారాలను, గ్రామ్యమైన పరిచ్ఛదాలను వదిలిపెట్టి, సాత్వికమైన ఆహారాలను, సాత్వికమైన వేషభాషలను ధరించు. అది నీ ధర్మము. ఆ తర్వాత ఏం చెయ్యి నువ్వు మనసా
ఇక్కడికొచ్చేసావు. ఇప్పుడు శారీరకంగా ఆ స్థితికి వెళ్తూ ఉన్నావు. మరి నువ్వు మగవాడివైతే నీకొక భార్య ఉండొచ్చు. నువ్వు ఆడవాళ్ళవైతే నీకొక భర్త ఉండొచ్చు. వాళ్ళకి ఈ ఉద్దేశ్యం లేదనుకోండి. మీ అదృష్టం ఎట్లా ఉందంటే, పాపం మీరు ఆధ్యాత్మిక సాధనలోనే ఉన్నారు. ఈ మార్గంలో ఉన్నారు. ఆత్మ సాధన కోసం పాపం తాత్పర్యపడుతున్నారు. ముముక్షుత్వం ఉన్నది మీకు. కానీ మీ ప్రారబ్ధానికి మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ఈ ఉద్దేశమే లేదనుకోండి. వాళ్ళకింకా కోరికలున్నాయి. వాళ్ళకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినాక కూడా చక్కటి బట్టలన్నీ రంగురంగువి మిలమిల అనేవన్నీ వేసుకుని, ఏవెక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో భోజనాలన్నీ తింటూ, పార్టీలన్నీ చేసుకుంటూ, ఇంకేంటేంటో చేసుకుంటూ తిరగాలని కోరిక అట్లానే ఉన్నదనుకోండి. పోనీ ఇంత గాకపోయినా గూడా వాళ్ళకి వానప్రస్థం, సన్యాసం, ఆత్మ సాధన, ముముక్షుత్వం ఇట్లాంటివన్నీ లేవు. వాళ్ళు పాపం మామూలు మంచివాళ్ళే, మనుషులే. మామూలు మనుషులు వాళ్ళలో విపరీతమైన కోరికలవన్నీ లేవు. జనరల్‌గా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇవన్నీ ఆత్మాభ్యాసాలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి. వాళ్ళని బలవంతం చెయ్యొద్దు. నీకొక్కడికి ఆలోచనొచ్చింది కాబట్టి, నీ భార్యని గూడా బలవంతంగా నువ్వు నేను ఇద్దరము వానప్రస్థానికెళ్ళిపోదాం అని అట్లా ప్రయత్నాలన్నీ చేయరాదు. వాళ్ళకి ఇష్టమై వస్తే సహైవవ. వాళ్ళతో కలిసి మీ ఇద్దరూ కలిసి ఈ విధంగా వానప్రస్థాన్ని స్వీకరించొచ్చు. లేదా ఇద్దరు ఒకళ్ళు ముందో ఒకళ్ళు వెనకో స్వీకరించొచ్చు. లేదా అందులో ఒకళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది గానీ మీ భర్తకి ఇంట్రెస్ట్ లేదనుకోండి. బలవంతం చెయ్యలేము. అయితే వాళ్ళ కోసం మనం గృహస్థాశ్రమంలోనే చచ్చిపోయిన దాకా పట్టుకుని వేలాడుతూ ఉండలేము. మనము వాళ్ళ కోసము మన ప్రయత్నాలు మానుకోలేం కాబట్టి, మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. అందుకని భార్య ఒకవేళ ఇంట్రెస్ట్‌తో ఉన్నది, భర్తకి ఇంట్రెస్ట్ లేదు. లేదా భర్తకి ఇంట్రెస్ట్ ఉన్నది, భార్యకి లేదంటే ఎవరికో ఒక్కళ్ళకే ఉన్నది అంటే, అప్పుడు ఆ భార్యనో, భర్తనో పిల్లల దగ్గర నిక్షిప్య వదిలిపెట్టి, పిల్లలు చూసుకుంటారు వాళ్ళని. చచ్చిందాకా నేను నా భర్తను చూసుకుంటాను. చచ్చిపోయిన దాకా నేను నా భార్యను చూసుకుంటాను. ఒకళ్ళనొకళ్ళు బంకలాగా, జీడి పాకంలాగా అంటుకునే ఉండాలి. కలిసే చచ్చిపోవాలి. మళ్ళీ కలిసి పుట్టాలి. 7 జన్మలకి ఇదే ప్రోగ్రామ్ అనేది ఎక్కడ రాసిపెట్టి లేదు మనకు శాస్త్రాల్లో. కొంతకాలమే కలిసి ఉండడము. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత, బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమం కొంతవరకే. ఆ గృహస్థాశ్రమ ధర్మాల్ని కలిసి వహించడం కోసమే వివాహమున్నది. ఆ తర్వాత మళ్ళీ ఆత్మ సాధన, మోక్ష మార్గం ఎవరి దారి వాళ్ళది. ఎవరికి వారే యమున తీరే ఆ సమయంలో ఇంక వాళ్ళు కలిసి ఆ సాధన చేసినా గూడా విడివిడిగానే ఎవరి మోక్షానికి వాళ్ళు ప్రయత్నం చేసుకోవాల్సిందే. మోక్షం ఏమైనా మూకుమ్మడి సరకా అందరికి ఒక్కసారి రావడానికి. ఎవరికి వాళ్ళు ఆత్మజ్ఞానం కోసం, మోక్షం కోసం సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు కలిసి చేసినా సరే, వేడుక చేసినా సరే, అది మాత్రం వివిక్తంగా, ఏకాంతంగా జరిగే విషయము. కొంతవరకే భార్యాభర్త కలిసి ఉండేది. ఆ తర్వాత పిల్లలు చూసుకుంటారు. నీ సంగతి నువ్వు చూసుకో. మోహాలతో, భ్రాంతులతో, పియర్ ప్రెషర్స్‌తో లేదా రకరకాల బలహీనతలతో మనకి ఇష్టమున్నా లేకపోయినా ఏదో విధంగా అదే గృహస్థాశ్రమాన్ని పట్టుకుని వేలాడవలసిన పని లేదు. చెయ్యడానికి వీల్లేదు. తప్పు. ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. మోక్ష మార్గాన్ని పట్టుకోవాలి. కాబట్టి ముందు నువ్వు నీ సంగతి జూసుకో. గ్రామ్యమైన ఆహారాలను, పరిచ్ఛేదాలను సర్వాన్ని వదిలిపెట్టి, ఒకవేళ నీ భార్యకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆమెను నీ పిల్లల దగ్గర ఉంచి, ఒకవేళ నీ భర్తకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన్ని నీ పిల్లల దగ్గర ఉంచి వాళ్ళు చూసుకుంటారు మంచిది. లేతే ఆయన చూసుకుంటాడు, ఆమె చూసుకుంటుందంటే మంచిది. నువ్వేం చెయ్యంటే, వనానికి గచ్చేత్ శరీరంలో నుంచి బయటికి వెళ్ళడం గురించి మార్గం ఆలోచించుకుంటూ, మళ్ళీ వెళ్తే ఇంక రాగూడదు అట్లా ఉండాలి. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి. ఆ విధంగా పునరావృత్తి రహితమైన స్థితి కోసం ప్రయత్నం మొదలుపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళు కూడా చేస్తామన్నారంటే ఇంకా చాలా మంచిది. అదృష్టం అది నిజంగా గూడా. అప్పుడు ఇద్దరూ కలిసి గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి అడుగుపెట్టొచ్చు. అయినా కూడా మళ్ళీ సాధన మాత్రం ఎవరిది వాళ్ళదే. ఎవరిది వాళ్ళదే. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు మాత్రమే గృహస్థ ధర్మాలు కలిసి అనుష్ఠానం చేస్తారు ఎవరైనా.
ఆ తర్వాత మాత్రము గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వివాహం ఏం లేదక్కడ. కలిసి విశేషంగా బాధ్యతల్ని వహించడం ఇంక అక్కడేముండదు. వానప్రస్థం నుంచి మోక్ష మార్గము. ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారు. కలిసి ఉండొచ్చు. సాహచర్యం చెయ్యొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మ మార్గంలో అనుష్ఠానము కూడి చెయ్యొచ్చు. కానీ మాత్రము ఎవరి దారి వాళ్ళది మోక్ష మార్గంలో. ఆ తర్వాత ఎట్లా బయలుదేరాలి అంటే, అగ్నిహోత్రం సమాధాయ గృహ్యం చ అగ్నిపరిచ్ఛదం గ్రామాత్ అరణ్యం నిస్సృత్య నివసేత్ నియతేంద్రియః. నీకు ఎమర్జెన్సీ బేసిక్ ఎసెన్షియల్స్ ఏమున్నాయో, తప్పనిసరిగా నీకు కావలసిన వస్తువులు ఏమున్నాయో, పదార్థాలు ఇక్కడ ఒకటి శాంపిల్‌కి అగ్ని పరిచ్ఛేదం అంటే అగ్ని కార్యాలు చేయాలి గాబట్టి ఆ కాలంలో వానప్రస్థులకి గూడా అగ్ని కార్యాలు ఉండేవి గాబట్టి, అగ్ని పరిచ్ఛేదాలంటే అగ్ని కోసం కావలసిన ఏవేవైతే అగ్ని తీసుకొని వెళ్ళేందుకు కావాల్సిన కుండలుంటాయో, వాటిని మెయింటైన్ చేసే పాత్రలుంటాయో, ఏవేవుంటాయో వాటిని దాంతో పాటు అగ్నిహోత్రాన్ని పుచ్చుకుని బయలుదేరాలి. ఇప్పుడు మనం ఆ అగ్నిహోత్రాలంటే ఏమున్నాయి? దీపారాధనలు జేసుకుంటాం, పూజలు జేసుకుంటాం కాబట్టి దేవుడి కోసం ఏమైనా పటాలున్నాయో, అటువంటివేవైనా పూజా సామాగ్రి ఉన్నదో, అట్లనే మనకు కావలసిన ఏవో సాత్వికమైన ఆహారాలు తీసుకోవడానికి కావలసిన పళ్ళాలు అట్లాంటివున్నాయో, లేకపోతే ఏదైనా మనం కట్టుకోవాల్సిన సాత్వికమైన వస్త్రాలున్నాయో, మన మందులు ఎందుకు అంటే శరీరం శిథిలమవుతూ ఉన్నప్పుడు మరి ఔషధాలు అవసరం కాబట్టి మందులేం గావాలో అట్లాంటివి ఏవి కావాలో అంత మాత్రమే. వాటిని మాత్రం సమాదాయపుచ్చుకుని గ్రామాత్ ఇంక ఇంట్లో నుంచి అవకాశం ఉంటే శారీరకంగా, అవకాశం ఉన్నా లేకపోయినా మానసికంగా అరణ్యానికి అంటే వీటన్నింటికి దూరంగా నిస్సృత్య వెళ్ళి నియతేంద్రియులై ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి నివసించవలసి ఉంటుంది. ఆ సమయంలో కొన్ని కర్మలింకా అట్లానే ఉంటాయి. వానప్రస్థంలో మొత్తం అన్నీ పోవడం అన్నది ఉండదు. కొన్ని కొన్ని కర్మలట్లానే ఉంటాయి. వాటిని ఏదో విధంగా సాధిస్తూనే వెళ్ళవలసి ఉంటుంది. ఎటువంటివి అంటే మున్యన్నైః వివిధైః మేధ్యైః శాకమూలఫలేన వా ఏతాన్యేవ మహాయజ్ఞాన్ నిర్వపేత్ విధిపూర్వకం. మహాయజ్ఞాలు పంచమహాయజ్ఞాలని మనం చెప్పుకుంటూ వచ్చాము. బ్రహ్మచర్యాశ్రమంలో వాటి గురించి చదువుకుని, గృహస్థాశ్రమంలో వాటిని ఆచరించాం కదా! పంచమహాయజ్ఞాలంటే భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, దేవతా యజ్ఞమని ఈ యజ్ఞాలను కూడా మనము చెయ్యాలి. అయితే ఇంతవరకు గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు మనము ఎటువంటి ద్రవ్యాలను వాడామో, అటువంటి ద్రవ్యాలు అవసరం లేదిప్పుడు. మన ఆశ్రమానికి తగిన విధంగా సాత్వికమైన పదార్థాలతోటే ఈ పంచమహాయజ్ఞాలను ఆచరిస్తూ ఉండాలి. ఎట్లా అంటే మున్యన్నైః మునులు సేవించే, మునులు గ్రహించే అన్నాలేముంటాయో పళ్ళు, కూరగాయలు, కందమూలాలు ఇటువంటివేవున్నాయో వాటినే మేధ్యము అంటే శుభ్రమైన శాఖలు, కూరగాయలు, కందమూలాలు, ఫలాలు వీటితోటే ఏతాన్యేవ వీటితోటే విధిపూర్వకంగా ఆ మహాయజ్ఞాన్ని నిర్వపేత్ చేస్తూ ఉండాలి. మనము వానప్రస్థంలో రిటైర్ అయిన తర్వాత గూడా రిటైర్మెంట్ అంటే ఉద్యోగం నుంచే గాదు. ఇంకా సాంసారికమైన సంసారంలోని, కుటుంబంలోని కర్మల నుంచి గూడా రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్ అవ్వడమే ఈ వానప్రస్థంలోకి రావడం. ఇంట్లో విషయాలన్నీ పట్టించుకుని బిల్స్ కట్టుకుంటూ, ఇంటి రెంట్లు జూసుకుంటూ, ఇంకేంటేంటో జేసుకుంటూ, వీటన్నింటిని పట్టించుకుంటూ ఉన్నంత వరకు గృహస్థాశ్రమము. ఇంక ఇవన్నీ దాటి వదిలిపెట్టొచ్చేసిన తర్వాత వాటికి దూరంగా ఉండగా, మరైతే బిల్స్ కావాలి గదండీ! అంటే వాటి గురించి కూడా ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. చేసుకుందాము నెమ్మదిగా. కలిసి కొంత చేద్దాము. ఎవరికి వాళ్ళు కొంత చేసుకోవాలి. ముందు మనసా ప్రిపేర్ అవ్వడం అత్యవసరం ఇక్కడ విషయం అది. సో, ఈ మహాయజ్ఞాల్ని ఎట్లా చేయాలి అంటే, మనము ఆ ఆశ్రమానికి తగిన విధంగా పళ్ళను, కూరగాయలను వాటినే ఎవరికైనా ఇవ్వవలసి ఉంటుంది. మనము వానప్రస్థంలో ఉన్నాము. కానీ మన దగ్గరికొచ్చినప్పుడు పిల్లలు ఎవరైనా వచ్చారంటే, వాళ్ళకి మనం బిర్యానీలు అవన్నీ జేసి పెడదాం అట్లాంటి ప్రయత్నం చేయొద్దు. మనమేం తింటామో వాళ్ళకదే పెట్టేది. యత్ భక్ష్యం స్యాత్ తతః దద్యాత్ బలిం భిక్షాం చ శక్తితః
అప్పు మూల ఫల భిక్షాభిః అర్చయేత్ ఆశ్రమగతాన్. ఎవరైనా మన ఇంటికొచ్చారంటే, మనం ఎక్కడున్నామో, అరణ్యంలో ఉన్నామో, ఊళ్ళో ఉన్నామో, ఏదో రిసార్ట్‌లో ఉన్నామో, ఎక్కడో దగ్గర అందరికి దూరంగా ఉన్నాం గదా! మనసా, కాయేన. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారంటే, వాళ్ళకు భిక్షనెట్లా ఇస్తాము అంటే, శక్తి కొద్దీ యత్ భక్ష్యం మనమేది తింటామో, అదే వాళ్ళకు బలిగా దద్యాత్ ఇవ్వవలసి ఉంటుంది. మనమేది తింటామో వాళ్ళకదే పెట్టాలి. అట్లానే ఏం తింటాం మనము? ఏదో మంచినీళ్ళు, పప్పు, కందమూలాలు, ఫలాలు వీటినే భిక్షగా ఇవ్వవలసి ఉంటుంది. మళ్ళీ మనం ఆశ్రమం మారినా గూడా వాళ్ళు మారలేదు గాబట్టి, మనము వేరేగా వాళ్ళకి భోజనాలు పెడదామని ప్రయత్నాలన్నీ చెయ్యొద్దు. రకరకాల పట్టుబట్టలన్నీ కొనిద్దామనుకోవడం ఇవన్నీ చెయ్యొద్దు. అసలు వేరేవి వస్త్రాలవన్నీ ఇవ్వండని గూడా చెప్పట్లేదు. ఇంటికెవరైనా ఆ సమయానికొస్తే భోజనానికి నీ దగ్గరున్న పళ్ళేమైనా పెట్టు, కందమూలాలు అట్లాంటివేం సాత్వికమైన భోజనం పెట్టి ఇంక కూర్చో. ఇంక అంతకన్నా ఎక్కువ ఎవ్వరికీ ఏమి ఇవ్వవలసిన పని లేదు. డబ్బులిస్తాను, బంగారు నగలన్నీ కొనిస్తాను, భూములన్నీ రాసిస్తాను, వస్త్రాలన్నీ, బట్టలన్నీ రకరకాల బట్టలన్నీ కొనిస్తాను. ఇవన్నీ ప్రయత్నాలు చేయకు. ఉంటే నీ దగ్గర పండో ఏమైనా ఇవ్వు కూర్చో ఇంకంతే. స్వాధ్యాయే నిత్యయుక్తః. ఇది మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది మర్చిపోయావంటే మాత్రం ఇంక ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. స్యాత్ దాంతః మైత్రః సమాహితః దాత నిత్యం అనాదాత సర్వభూత అనుకంపకః. నిత్యము స్వాధ్యాయంలో యుక్తమై ఉండాల్సిందే. ఎక్సెప్షన్ లేదస్సలు. స్వాధ్యాయము, ప్రవచనము మన తైత్తరీయోపనిషత్తు చెప్పినట్టు ఇది మాత్రం చచ్చిందాకా ఉండాలి. మనము కొంచెం మనకు జ్ఞానం కలుగుతున్నప్పటి నుంచి అందుకనే ద్విజులు అని చెప్పింది. కొంచెం మనకు ఎరుక కలుగుతున్నప్పటి దగ్గర నుంచి మొదలుపెట్టి చచ్చిపోయిందాకా అసలు వదిలిపెట్టకుండా ఆచరించవలసిన ధర్మం అసలు ఎక్సెప్షన్ లేని ధర్మము స్వాధ్యాయము, ప్రవచనము. ఈ స్వాధ్యాయం మాత్రం అసలు నువ్వు ఏ ఆశ్రమంలోనైనా ఉండు, నువ్వు ఏ వర్ణంలో అయినా ఉండు. వర్ణాశ్రమాలతోటి సంబంధం లేదు. కొంచెం తెలివితేటలున్నాయి అంటే, ద్విజుడివయ్యావంటే మాత్రం ఇంక నువ్వు దేహాన్ని చాలించిందాకా స్వాధ్యాయం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది ఆత్మధర్మము తప్పనిసరి. నిత్యము యుక్తమై ఉండాలి. అప్పుడప్పుడు గాదు. దాంతుడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహము, మైత్రీ భావనతో ఉండాలి. సమాహిత చిత్తంతో ఉండాలి. నిత్యము దాత ఉంటే నీ దగ్గర ఏమైనా పెట్టడం, కూర్చోవడం. ఎవ్వరి దగ్గర చెయ్యి చాపి దానాలు పరిగ్రహించడం ఏదైనా సరే ఎవరైనా ఇస్తున్నారంటే చీరలిస్తున్నారు, వస్త్రాలిస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, ఏవిచ్చినా సరే అనాదాత పుచ్చుకోవద్దు. ఎవరి దగ్గర ఏది పుచ్చుకోవద్దు. నీ దగ్గరుంటే నువ్వేమైనా ఇవ్వు కూర్చో. నీ దగ్గర ఉన్నది, లేనిది, శక్తికి మించింది ఇంక భయంకరంగా వాళ్ళకిస్తాను, పిల్లలకిస్తాను, పిల్లల పిల్లలకిస్తాననుకుంటూ ప్రయత్నాలు చెయ్యొద్దు. పండో, ఏదో కందమూలాలో ఏవో ఒకటి నువ్వు తినేవేమైనా ఉంటే ఇవ్వు ఇంక కూర్చో. నువ్వు మాత్రము ఎవ్వరి దగ్గర ఏది పరిగ్రహించడానికి వీల్లేదు. ఎందుకు? వానప్రస్థం ఇది. శరీరంలో నుంచి వెళ్ళిపోవడానికి ప్రిపరేషన్స్ ఇవి. మళ్ళీ తెచ్చుకొని ఏవో పెట్టుకోవడానికి కోసం కాదు గదా! అన్నీ వదిలిపెట్టడం గురించి ఫోకస్ చేయాలిక్కడ. పైగా సర్వభూత అనుకంపకః అయి ఉండాలి. సర్వభూతాల పట్ల దయతో ఉండాలి, మైత్రీ భావనతో ఉండాలి. మనసెప్పుడు శాంతిగా, స్థిరంగా ఉండాలి. నిత్యము స్వాధ్యాయంలోనే ఉండాలి. ఉంటే ఎవరికైనా పండో, కందమూలాలు ఏమైనా పళ్ళు అట్లాంటివి ఇవ్వాలి. లేకపోతే ఊరుకోవాలి. నువ్వు మాత్రం అటువంటివే భుజించాలి. ఎక్కువగా ఆశించొద్దు. ఎవ్వరి దగ్గర నుంచి ఏది తీసుకోరాదు. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఈ ఆశ్రమాన్ని కత్తి మీద సాములాగా నడిపించవలసి ఉంటుంది. లేకపోతే వెంటనే జారిపోతావు మళ్ళీ అలవాటైన గృహస్థాశ్రమంలోకి అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంత ఉన్నది. ఇంకొక 10, 12 శ్లోకాలు వానప్రస్థం చెప్తారు. తర్వాత ఒక 20వ శ్లోకం దగ్గర నుంచి సన్యాసాశ్రమం విధానాలు చెప్తారు. అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.